వలసలు అంటే ఉన్న చోట ఉపాధి దొరకనప్పుడు ఇతర ప్రాంతాలు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి వచ్చిందా అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూ కష్టాలను కూడా వెంటబెట్టుకుని వచ్చింది. నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని నట్టింట ముంచుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి కోసం జిల్లాలోని పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు దుబాయ్, ముంబై, పూణే, హైదరాబాద్లకు వెళ్లిన పరిస్థితులు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై అభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలను గత ప్రభుత్వం అమలు చేయడంతో వలస వెళ్లిన ప్రజలు తిరిగి తమ సొంతూళ్లకు చేరుకున్నారు. 10 ఏళ్ల పాటు ఎలాంటి డోకా లేకుండా స్థానికంగానే ఉపాధి పొందుతూ కుటుంబాలతో సంతోషంగా బ్రతుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందనే నినాదాన్ని ఎత్తుకుంది. వేదిక ఏదైనా కూడా కాంగ్రెస్ నాయకులు చెప్పే రొటీన్ డైలాగ్ తెలంగాణ అప్పుల్లో ఉంది, అందుకే పథకాలు అమలు కావడం లేదు అంటున్నారు. ఈ ఒక్క డైలాగ్తోనైనా కాంగ్రెస్ పబ్బం గడుపుతుంది. కానీ ప్రజలు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు లేక వలస బాట పడుతున్నారు. గత ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి సాయాన్ని అందించడం మొదలుకొని పండించిన పంటను కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వడం, స్వయం ఉపాధి అవకాశాలతో పాటు సబ్సిడీ రుణాలు అందించడం, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఉండేది. కాంగ్రెస్ వచ్చాక ఉన్నది పోయింది, ఇంకేదో కూడా పోయింది అన్నట్టు పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో వలసలు ఆగిపోయి సొంతూళ్లలో వ్యవసాయం, స్వయం ఉపాధి బతికితే రేవంత్ సర్కార్ 15 నెలల పాలనలోని ఊర్లకు ఊర్లు ఖాళీ అవుతున్నాయి. పంటలు సాగుకు చేసిన అప్పులు కూడా తీరలేక కుటుంబాలే పల్లెలను వదిలి ఉపాధి కోసం ముంబై, పూణే, హైదరాబాద్కు వలస వెళ్తున్నారు. కొందరు ఇండ్లకు తాళాలు వేసి పిల్లా జల్లలతో కలిసి వలస వెళ్తే మరికొందరు ఇండ్ల వద్ద వృద్ధులను వదిలేసి వెళ్లడంతో తినడానికి సరిపడా ఆహారం అందక పెన్షన్ డబ్బులతో ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ తమ కుటుంబ సభ్యులు ఎప్పుడొస్తారు అని 1000 కండ్లతో ఎదురు చూస్తూ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కులకచర్ల, దోమ, బొమరాస్పేట్, దుద్వాల మండలంలోని పలు తండాలలో వందలాది కుటుంబాలు వలస వెళ్లాయి. అప్పులు తీర్చేందుకు కొడుకులు పూణే వెళ్లారు. పరిగి, కొడంగల్ నియోజకవర్గాలలోని తండాలకు చెందిన వందలాది కుటుంబాలు తమ ఊర్లను వదిలి ఉపాధి కోసం వలస వెళ్లారు. పరిగి సెగ్మెంట్ కులకచర్ల మండలంలోని పలు తండాలలో చాలా ఇండ్లు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఒక రైతుకు అయితే 4 ఎకరాల పొలం ఉంది, 2 కుమారులు. కానీ పంట నష్టం వచ్చింది. రైతుల హామీలు అందలేదు. పంట కోసం తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితి. దీంతో 2 కుమారులు, కోడళ్లు వలసబాట పట్టారు. వారి పిల్లల్ని నానమ్మ, తాతయ్యలు చూసుకుంటున్నారు. ఈ ప్రాంతంలోని ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. ఇదే తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా జరుగుతుంది. వలసలు ఆపి రైతుల కష్టాలను తీర్చాల్సిన ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలాన్ని వెల్లదీస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, 3.5 ఏళ్లు రైతుల కష్టాలు తీరవు, వలసలు ఆగవు.